తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని బడ్జెట్ సెషన్స్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. ఈ సస్పెన్షన్ ను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. తెలంగాణ అసెంబ్లీలో రగడకు కారణమేంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ ఎందుకు డిమాండ్ చేసింది? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఏం జరిగింది? గులాబీ పార్టీ వాదనేంటి? అధికార పార్టీ కౌంటర్ ఏంటో ఇవాల్టి ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన మార్చి 13న జరిగిన చర్చలో బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. జగదీష్ రెడ్డి తన ప్రసంగంలో రైతుల గురించి ప్రస్తావించారు. ఈ విషయమై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ సమయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోక్యం చేసుకున్నారు. సాంప్రదాయం ప్రకారం సభను నడపాలని స్పీకర్ను తలసాని కోరారు. ఆ తర్వాత జగదీష్ రెడ్డిని మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. గవర్నర్ ప్రసంగంపైనే మాట్లాడాలని సూచించారు. మీ వ్యాఖ్యలపై కూడా తాను స్పందిస్తానని జగదీష్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలే సభలో గందరగోళానికి నాంది పలికాయి. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తప్పుపట్టారు. స్పీకర్ ను బెదిరించే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. జగదీష్ రెడ్డి గారు, అసహనానికి గురి కాకండి. మేమా? మీరే రాష్ట్రపతి చూస్తున్నారు. మీరే రాష్ట్రపతి చూస్తున్నారు. అధ్యక్ష, రాష్ట్రపతి చూస్తున్నారు. అధ్యక్ష, అధ్యక్ష, రాష్ట్రపతి అందరూ చూస్తున్నారు. జగదీష్ రెడ్డి గారు ప్లీజ్, జగదీష్ రెడ్డి గారు ప్లీజ్, జగదీష్ రెడ్డి గారు ప్లీజ్, 1 మినిట్. అసహనానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. గవర్నర్ ప్రసంగంపై చర్చలో పాల్గొనాలని స్పీకర్ జగదీష్ రెడ్డిని కోరారు. సహనంతో మాట్లాడాలని సూచించారు. ఈ వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఈ సభ అందరిది, అందరికీ సమానమైన హక్కులుంటాయి. తమ అందరి తరపున మీరు పెద్ద మనిషిగా కూర్చున్నారని జగదీష్ రెడ్డి అన్నారు. అంతేకాదు, ఈ సభ మీ సొంతం కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారితీశాయి. అధ్యక్ష, అధ్యక్ష, ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీకు చెప్తే తర్వాత మాట్లాడతా. అధ్యక్ష, నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష, అసలే కాదు అధ్యక్ష. అధ్యక్ష, 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 ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు. దీంతో అసెంబ్లీ వాయిదా వేశారు స్పీకర్. అసెంబ్లీ తిరిగి సమావేశమైన తరువాత జగదీష్ రెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని అధికార పక్షం కోరింది. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క కోరారు. స్పీకర్ ను కించపరిచేలా వ్యాఖ్యానించినందుకు ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు తీర్మానం ప్రతిపాదించారు. దీంతో జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేశారు. సభలో ఎవరైనా సభ్యులు సభ నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపైన చర్యలకు ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేస్తోంది. సాధారణంగా 9 మంది ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఎన్ని రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలో కూడా స్పీకర్ ఆదేశిస్తారు. ఈ కమిటీ జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై రిపోర్ట్ను స్పీకర్కు అందించనుంది. ఈ రిపోర్ట్ను అసెంబ్లీలో చర్చిస్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్లు సభ్యత్వాలను రద్దు చేశారు. 2018 మార్చి 12న గవర్నర్ ప్రసంగ సమయంలో తమ చేతిలోని హెడ్ ఫోన్ విసరడంతో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ కన్నుకు గాయమైందని అప్పట్లో అధికార పార్టీ ఆరోపించింది. ఈ అంశాన్ని చూపే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ఎమ్మెల్యే సభ్యత్వాలను రద్దు చేశారు. దీనిపైన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అప్పట్లో కోర్టును కూడా ఆశ్రయించారు. జగదీష్ రెడ్డి స్పీకర్ స్థానాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై అధికార పక్షం మండిపడుతోంది. స్పీకర్ గా మీరు మా అందరి తరపున పెద్ద మనిషి మాత్రమే, ఈ సభ మీ సొంతం కాదంటూ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హస్తం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గులాబీ పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు అసెంబ్లీ రూల్స్ కు విరుద్ధంగా ఉన్నాయని అధికార పార్టీ సభ్యులు అంటున్నారు.
ఈ వ్యాఖ్యలపై ఎథిక్స్ కమిటీ ఇచ్చే సిఫార్సు ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. జగదీష్ రెడ్డిని ఒక సెషన్ సస్పెండ్ చేయడం పైన బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. స్పీకర్ పట్ల అగౌరవంగా మాట్లాడలేదని కారు పార్టీ నాయకులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడకపోయినా సస్పెండ్ చేశారని గులాబీ పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు. అయితే స్పీకర్ను అవమానించేలాగా వ్యాఖ్యానించినందుకే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని హస్తం పార్టీ చెబుతోంది. కేసీఆర్ అధికారంలో ఉన్న టైంలో కాంగ్రెస్ కు చెందిన 2 ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేసిన అంశాలను అధికార పార్టీ ప్రస్తుతం తెరమీదకు తెస్తోంది. జగదీష్ రెడ్డి అంశంపైన రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.